అందరికీ నమస్కారం। ఈరోజు వీడియోలో మన స్పెషల్ రెసిపీ వచ్చేసి స్వీట్ షాప్లో చేసేటటువంటి ఆనియన్ పకోడాని ఇంట్లోనే చాలా సులువుగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి। సో మరి ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ని ఇప్పటి వరకు చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు। అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఓ లైక్ చేయగలరు। మరి లేట్ చేయకుండా ఈ ఉల్లి పకోడా తయారు చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్లోకి పొడుగా కట్ చేసుకున్నటువంటి 2 కప్పుల దాకా ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి। నెక్స్ట్ ఇందులోకి సన్నగా కట్ చేసినటువంటి 2 టేబుల్ స్పూన్ల దాకా పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకోండి। నెక్స్ట్ ఇందులోకి కొత్తిమీర సన్నని తరుగుని కూడా వేసుకోండి। నెక్స్ట్ ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా కారపొడి వేసుకోవాలండి। మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం అనేది కొద్దిగా పడుతుందన్నమాట। నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని వీటన్నిటిని కూడా గట్టిగా నొక్కుతూ ప్రెషర్ ఇస్తూ కలుపుకోవాలండి। ఇలా కలుపుకోవడం వల్ల మనకి ఉల్లిపాయలో నుంచి వాటర్ అనేది బయటికి రిలీజ్ అవుతాయి అన్నమాట। ఇలా వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే ఉల్లిపాయ ముక్కలు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు దాకా శనగపిండి వేసుకోవాలండి। మనం 2 కప్పుల ఉల్లిపాయ ముక్కలు తీసుకున్నాం కాబట్టి ఉల్లిపాయ ముక్కల్లో సగం శనగపిండిని వేసుకోవాలండి। అదే మీరు 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు తీసుకుంటే 1/2 కప్పు శనగపిండి వేసుకోండి। ఈ కొలతలతో చేశారంటే మీకు ఉల్లి పకోడా అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట। నెక్స్ట్ ఇప్పుడు శనగపిండి వేసుకున్న తర్వాత వాటర్ ఏమీ వేయకుండా శనగపిండిని ఉల్లి ముక్కలకి పట్టేటట్లు బాగా కలుపుకోవాలండి। చూడండి, ఇక్కడ నేను వాటర్ ఏమీ వేయలేదండి, ఉల్లిపాయలో నుంచి రిలీజ్ అయిన వాటరే ఈ శనగపిండికి సరిపోయిందనమాట। ఒకవేళ మీకు ఉల్లి ముక్కల్లో నుంచి వచ్చే వాటర్ సరిపోకపోతే 2-3 టేబుల్ స్పూన్ల దాకా వాటర్ని చిలకరించుకొని బాగా మిక్స్ చేసుకోండి। ఇలా కలుపుకున్న శనగపిండిని ఇప్పుడు బాగా కాగుతున్న ఆయిల్లో కొద్దిగా పకోడీలాగా వేసుకోవాలండి। ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా వేసుకోవాలండి। మరీ ముద్దలుగా వేసుకుంటే పకోడీ అనేది లోపలి వరకు బాగా కాలదనమాట। అలాగని మరీ సన్నగా కూడా వేయకూడదండి। ఇలా పకోడీ మొత్తాన్ని కూడా ఆయిల్లో పట్టినంత వరకు వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ మీద ఒక 2-3 నిమిషాలు వేపుకున్న తర్వాత మరలా అటు ఇటు తిప్పుకుంటూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి। ఇలా 90% వేగిన తర్వాత ఈ పకోడీని తీసేసేయాలండి। మిగతా 10% అనేది పకోడీ చల్లారిన తర్వాత క్రిస్పీగా ఎర్రగా వస్తుందన్నమాట। అదే మీరు ఎర్రగా వచ్చేంత వరకు కాలిస్తే బయటికి తీసిన తర్వాత మాడిపోతుందన్నమాట। సో ఇలా వచ్చిన తర్వాత తీసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి। ఇదే ప్రాసెస్లో మిగతా పిండిని కూడా వేసుకోవాలండి। ఇలా వేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకున్నట్లయితే ఉల్లి పకోడీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి। తప్పకుండా నేను చెప్పిన విధంగా ఓసారి ట్రై చేసి చూడండి। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఓ లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి। మరిన్ని టేస్టీ వెరైటీ రెసిపీస్ కోసం మన రాజీ సోమ్లి కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।